ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 11వ తేదీన 12వ తేదీన ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం వచ్చే సమయంలో 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవి ఏమిటి? అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది? అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది? ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా అదృష్టవంతులు అవుతారు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో ఎన్ అనే అక్షరం వ్యక్తి మీకు కొత్తగా పరిచయం అవ్వడం ద్వారా వీరికి విపరీతమైన అదృష్టం ఈ విధంగా కలిసి రాబోతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఇట్టే 100% దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఎలాంటి శుభ సంకేతాలు ఎదురవుతాయి, అలాగే ఎలాంటి అదృష్టం అనేది మీ ముందుకు వస్తుంది, ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల మీకు ఏ విధంగా కలిసి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. మీ జీవితం మొత్తం ఏ విధంగా మారబోతుంది? శనిగ్రహం తులరాశిపై పూర్తిగా తొలగిపోయి ఆనందాన్ని ఇచ్చి వెళ్ళాడు కాబట్టి మీకు ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. కొంతకాలంగా మీరు చాలా బాధలు పడ్డారు. అయినా ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ జరిగాయి. మీరు ఏ విషయంలోనైనా ఆలస్యంగా మొదలుపెట్టారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సులన్నీ మిస్ చేసుకున్నారు. ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, ఆలస్యం చేయడం ఇవన్నీ శనిగ్రహ ప్రభావం మాత్రమే. కానీ ఇప్పుడు అంతా శుభకరంగానే జరుగుతుంది. ఎందుకంటే మీరు శనీశ్వరుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం కాబట్టి ఇప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, గురుడు మరియు సూర్యుడు మీకు అనుకూలంగా ఉండడంతో చాలా సంతోషంగా ఉంటారు. శనిగ్రహం నెమ్మదిగా ఫలితాలు ఇస్తాడు, కానీ మరి ఇస్తే అది స్థిరంగా ఉంటుంది. కానీ నెమ్మదిగా ఇవ్వడంతో మీరు ఒక్కొక్కటి శుభంగా జరగబోతుంది. కాబట్టి ఇంతకాలంగా మీరు ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. కానీ గత కొన్ని రోజుల నుండి మీకు అదృష్టం బాగానే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నెలల పాటు అదృష్టం చాలా వచ్చింది. ఇక నుండి కూడా మరింత అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, విదేశాల్లో స్థిరపడి ఉండాలనుకునే వారికి కూడా అంతా శుభప్రదంగానే ఉంటుంది. మీరు చేసిన తప్పులు, గతంలో చేసిన ఆలస్యాలు, అనవసర స్నేహితులతో సమయం గడపడం ఇలాంటివి చాలా చేశారు. అలాగే మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు చాలా ఖర్చు చేశారు. ఏమీ లేని సమయంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేరు. కానీ అవన్నీ తెలుసుకొని ఇప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరితో ఏ విధంగా ఉండాలి, అలాగే ఎవరితో ఇంతవరకు మాట్లాడాలి, ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా అనవసర ఖర్చు తగ్గించుకోవాలి, అన్ని విధాలుగా తెలుసుకుంటారు. ప్రభావం మీకు సానుకూలంగా ఉండడంతో ఇప్పుడు మీకు అంత శుభంగానే ఉంటుంది. ఏప్రిల్ 11, 12 తేదీలు ఈ 2 రోజులు సాధారణమైన రోజులు కాదు. ఎందుకంటే వీరికి విపరీతమైన అదృష్టం రావడానికి 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అలాగే ఒక స్త్రీ వల్ల ఇలాంటి అదృష్టం వస్తుంది. ఈ కాలంలో శని మీపై ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి చాలా కాలంగా ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి ఈ రోజు నుండి ప్రారంభం అనేది అవుతుంది. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా పడ్డ పనులు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడానికి ఈ రోజున ఒక ఫోన్ కాల్ ఖచ్చితంగా వస్తుంది. నిలిచిపోయిన పనులు ఈ రోజు నుండి కదలిక అనేది ప్రారంభం అవుతుంది. కాలంగా మీరు ఒక విషయంలో ఎదురు చూస్తున్న వార్త ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. నిర్ణయం తీసుకున్నట్లయితే అది భవిష్యత్తులో మీకు అందంగా మారుతుంది. అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచన చేస్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా
చాలా కష్టపడతారు. కష్టానికి ఫలితం ఖచ్చితంగా తీసుకొస్తారు. అదేవిధంగా చెడు స్నేహితులకు, అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలని లేదా స్థలాలు కొనాలని ఆలోచన విధానం పెరుగుతుంది. రోజుల్లో ఒక కొత్త శుభ సంకేతం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభం అవుతుంది. సింహరాశి వారిలో మొదటి సంకేతం ఇదే. ఇక రెండవ సంకేతం ఏమిటంటే కష్టాలు ముగించే సమయం అనేది ప్రారంభం అవుతుంది. అప్పులు తీరడం వరకు అనుభవించిన కష్టాలు ఒక్కసారి ముగిసిపోవు, కానీ ఈ రోజు నుండి ఒక్కొక్కటి ప్రారంభం అవుతుంది. అప్పులు తీరే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న అప్పు అంతా తీర్చడానికి ఈ రోజు నుండి పథకం వేసుకుంటారు. ఖచ్చితంగా అప్పులు త్వరగా తీరాలి, ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలి అనే ఆలోచన విధానం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఆలోచనల విధానం ప్రారంభమవుతుంది. కష్టాలు ముగించే అవకాశం వస్తుంది. పనిలో కానీ ఉద్యోగంలో కానీ ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా తీవ్రత అనేది చాలా తగ్గుతుంది. అదే రెండవ శుభ సంకేతం వచ్చు. చిన్న చిన్న సమస్యలు తేలికగా పరిష్కారం అవుతున్నాయి అని అనుకుంటున్నారు, కానీ అవి మీకు శుభ సంకేతం మాత్రమే. ఎందుకంటే మీరు ఏ పని చేసినా గతంలో చాలా నష్టాలు, కష్టాలు, ఆలస్యం అవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇక నుండి ఏదైనా సరే తేలికగా పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా త్వరగా పని పూర్తి అవుతుంది. అలా కష్టంగా అనిపించిన పనులన్నీ ఇప్పుడు సులభంగా పూర్తవుతున్నాయి. ప్రభావం మీకు చాలా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా సులభంగా మారిపోతుంది. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటారు కాబట్టి మీకు ఎలాంటి నష్టాలు, బాధలు ఉండవు. ఒక్కటికి 2 సార్లు ఆలోచించి ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. తప్పకుండా ఏదైనా సాధిస్తారు. ఇది మూడవ శుభ సంకేతం. కొంతమంది తులారాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగానే వస్తాయి, కానీ అది మీరు చాలా ఈజీగా తీసుకోకండి. వెంటనే చికిత్స చేయించుకోండి. అది చిన్న సమస్యగానే తీరిపోతుంది లేదా పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. మీలో మీరు మార్పు తెచ్చుకుంటారు. గతంలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటున్నాను అనేది మీకు తేడా చాలా తెలుస్తుంది. కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలలో సమయం వృధా చేయకుండా ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తే లాభాలు వస్తాయని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి ధనలాభం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో స్త్రీ కూడా మీతో పరిచయం అనేది పెరుగుతుంది. వారి వల్ల మీకు అంతా ఆనందంగానే ఉంటుంది. కానీ వివాహం అయిన వారైతే కాస్త జాగ్రత్తగా ఉండండి లేదా ముందుగానే స్నేహంగా పరిచయం చేసుకోండి. వారి వల్ల మీకు విపరీతంగా ధనలాభం అనేది కలిసి వస్తుంది. మీకు అన్ని విషయాలలో కాస్త కేరింగ్ అనేది వారు తీసుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఏదైనా నష్టం ఉన్నట్లయితే ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. అలాగే వారి రుణం మీరు ఎప్పటికీ ఉంచుకోరు, ఎందుకంటే మీరు ఎవరిపై ఆధారపడి ఉండరు. కానీ అవసరానికి ధనలాభం అనేది వారి వల్ల కలిగి వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో గోమాతను సందర్శించి 3 ప్రదక్షిణలు చేసి అలాగే తనకు నచ్చిన ఆహారం పెట్టండి. ఖచ్చితంగా అంతా శుభంగానే ఉంటుంది.